హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ టమాటా బాత్ చేశారండి. టమాటా బాత్ అనేది అందరికీ తెలిసిందే, కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. నేనైతే నా స్టైల్లో చేసి చూపించాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది వామో ఉప్మా అనే వాళ్ళందరూ మీరు ఇలా చేసి పెడితే వావ్ ఉప్మానా అంటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది, అంతే సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. మరి ఇంకేంటి ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి. ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నేను ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యాడ్ చేసి చూపిస్తున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో నేను కొద్దిగా తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తాలింపు అనేది మాడిపోయి తర్వాత ఈ టమాటా బాత్ అంతా కూడా చేదైపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు ఈ పోపు దినుసులు వేగడానికి, ఒక 2 నిమిషాల్లోనే వేగిపోతాయి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, సన్నగా తురుముకున్న ఇదిగా అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా కొద్దిగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయ అనేది కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ వేగినా సరే చేదైపోతుంది, కాబట్టి అడ్జస్ట్ చేసుకుని వేయించుకోవాలి చూసుకుంటూ. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా చాలా త్వరగానే మగ్గిపోతాయి, ఎందుకంటే సన్నగానే కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. ఫ్లేమ్ని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు మీకు త్వరగా మగ్గాలనుకుంటే కనుక దీంట్లోనే మీరు ఉప్పు వేసేయండి, చాలా త్వరగా మగ్గిపోతాయి. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి మీరు. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఈ టమాటా ముక్కల్లో ఇప్పుడు ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను నేను, కలర్ కోసం అనమాట. కలర్ బాగుంటుందని చెప్పి, మీకు ఇష్టం లేదు అనుకుంటే కనుక ఈ పసుపు అనేది స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత నేను ఇక్కడ 50 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అది ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అది ఇలా ముందుగా రవ్వ దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నానండి నేను. మీరు రవ్వ వేపుకున్నా పర్వాలేదు, వేపుకోకపోయినా పర్వాలేదండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ తిప్పుకుంటూ వేసుకుంటూ ఉంటే మనకి ఈ రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఒకేసారి వేసుకుంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇలా కొద్దిగా గెరిటతో ఈ వాటర్ అంతా కలుపుకుంటూ వేసుకుంటే కనుక అస్సలు ఉండకట్టదండి. రవ్వ వేపుకోకపోయినా పర్వాలేదు. అప్పుడు ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత నాకైతే ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇలా ఉడికితే మనకి ఇంకా అయిపోయినట్టే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. ఇంతే అండి, టమాటా బాత్ చేసుకోవడం చాలా సింపుల్. చూసారు కదా, మీరైతే ఎలా చేస్తారో అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఇంకేం కావాల్సిన సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యూ ఆల్, బాయ్.